హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సుమిచిత్రాలు. హౌ ఆర్ యూ ఆల్? మేమైతే లైట్గా సిక్గా ఉన్నాము, బట్ గెటింగ్ బెటర్ డే బై డే. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. సో టుడేస్ వీడియోలో మేము ఒక లాంగ్ వీకెండ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది ఈ వ్లాగ్ మీకు ఎందుకు యూస్ఫుల్ అనుకుంటున్నానంటే, లాస్ట్లో ఒక రఫ్ ఎస్టిమేట్ ఇస్తాను ఆన్ హౌ వీ ప్లాన్డ్ అండ్ హౌ మచ్ వీ స్పెండ్ అని. సో మీరు కూడా సిమిలర్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే కనుక మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మేము బర్మింగ్హామ్ అలబామాలో ఉంటాము. సో వీ డ్రోవ్ ఆల్ ద వే టు న్యూ జెర్సీ. మా ఫ్యామిలీలో ఒక ఈవెంట్ ఉంటే వీ ప్లాన్ టు గో అనమాట. సో టోటల్ డిస్టెన్స్ ఇన్ అవర్స్ ఇస్ 13 hours. కానీ ఒకే స్ట్రెచ్లో చేయలేం కాబట్టి వీ టుక్ బ్రేక్స్ అండ్ వెంట్. బట్ దానికోసం మేము ఒక వీక్ ముందే స్టార్ట్ అయ్యాము. సో ఆ బ్రేక్స్ అంటే ఏదో ఒక హోటల్ ఆర్ మోటల్లో స్టే చేయడం కంటే ఇట్స్ గుడ్ టు ప్లాన్ లైక్ ఎ షార్ట్ వెకేషన్ కదా అని అప్పటికప్పుడు వీ డిసైడెడ్ టు గో టు దిస్ అమేజింగ్ ప్లేస్. అది ఎక్కడో ఇంకొంచెం సేపులో ఖచ్చితంగా రివీల్ చేస్తాను. అసలు యూఎస్ఏలో మేము మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి డ్రైవ్ చేసుకుంటూనే వెళ్తాము. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇస్ మై హస్బెండ్ ఎంజాయ్స్ డ్రైవింగ్ సో మచ్. మనం డ్రైవింగ్ ఎంజాయ్ చేయడానికి దర్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ రీజన్ హియర్. ఎందుకంటే ట్రాఫిక్ ఇస్ సో డిసిప్లిన్ అండ్ సివిలైజ్డ్. అండ్ ఆల్సో మనకి బ్రేక్స్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఎవ్రీ 2 miles ఏదో ఒక చైన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఏవీ లేకపోయినా యూ విల్ డెఫినెట్లీ గెట్ గ్యాస్ స్టేషన్స్, ఇంకా బాత్రూమ్స్ కానీ ఇంకా ఏమైనా స్నాకింగ్కి కానీ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుందన్నమాట. రెస్ట్ ఏరియాస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఆల్సో ఎవ్రీ లేన్లో ఎవరికి వాళ్ళ ప్రశాంతంగా తొక్కుంటూ పోతారు. సో మనకి డ్రైవింగ్ ఈజ్ వెరీ పీస్ఫుల్, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. బట్ నాలాగా పక్కన కూర్చునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బోరింగే. ఎందుకంటే హాంకింగ్లో ఏమి ఉండవు కాబట్టి డెఫినెట్గా నిద్ర వచ్చేస్తుంది. బట్ మై హస్బెండ్ మేక్ ష్యూర్ టు కీప్ మీ ఎంగేజ్డ్. నన్ను పర్సనల్ డీజే లాగా, లేకపోతే పర్సనల్ మ్యాప్ అసిస్టెంట్ లాగా, లేకపోతే ఎక్కడ లేని ట్రివియా అడుగుతూ విసిగించేస్తూ నన్ను ఇద్దరిని కూడా పోగొట్టేస్తూ ఉంటారు. ఎనీవే, ఇట్స్ అ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫన్. ఒకప్పుడు డ్రైవ్ అంటే ఐ యూస్ టు ప్యాక్ సో మెనీ స్నాక్స్ అండ్ ఈట్ దెమ్. బట్ ఈసారి అలా చేయలేదు. ఐ జస్ట్ ప్యాక్ సమ్ బేసిక్ లంచ్. ఇంకా బీయింగ్ ఏ తెలుగు కోర్ అమ్మాయి, ఐ హ్యావ్ జస్ట్ ప్యాక్డ్ ఆబ్వియస్లీ పులిహోర. ఇట్ కెన్ నెవర్ గో రాంగ్ కదా డ్యూరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రావెల్స్. ఫైనల్లీ ఒక పీస్ఫుల్ స్పాట్ వెతుక్కొని అక్కడ బ్రేక్ చేసుకొని మేము లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూస్తే మాత్రం ఎంత బాగుందో కదా. టువర్డ్స్ మై రైట్ అసలు ఫుల్ రివర్ ఫ్లో అవుతూ ఉండింది. అండ్ అక్కడ అందరూ రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారనమాట. సో సమ్మర్ అంటే చాలా ఇక్కడ చాలా మంది బయటకు వచ్చేసి లాడ్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. పైగా ఈరోజు చాలా క్లౌడీగా కూడా ఉండింది మేము వెళ్ళిన రోజు. సో ఇట్ వాజ్ అమేజింగ్ టు వాచ్ ఆల్ దిస్. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో వీఆర్ గోయింగ్ టు స్మోకీ మౌంటైన్స్ అండి. మేము అక్కడ క్యాంపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాము. సో ఆ క్యాంపింగ్ సైట్ ఎలా ఉంది ఏంటి అనేది ఐల్ షో యూ నౌ. కమ్. సో స్మోకీ మౌంటైన్స్ అంటే అందరికీ చాలా ట్రెండింగ్గా తెలిసిన ప్లేసెస్ గ్యాట్లిన్బర్గ్, కాజ్ ఇట్ ఆఫర్స్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్. బట్ దిస్ ప్లేస్ ఇస్ ఆఫన్ టూ క్రౌడెడ్. ఎస్పెషల్లీ ఫాల్ సీజన్లో అయితే చాలా క్రేజ్ ఉంటుంది ఈ ప్లేస్కి. బట్ సమ్మర్ కూడా ఏమి తీసుకోలేదు. సో మేము డెలిబరేట్గానే ఆ క్రౌడ్ని అవాయిడ్ చేద్దామని పీజియన్ ఫోర్జ్ ఆర్ కాస్బీ లాంటి స్మాల్ కమ్యూనిటీస్లోనే స్టే చేద్దాం అనుకున్నాము. సిన్స్ మన దగ్గర ఎప్పుడు కార్ ఉంటుంది కాబట్టి ఈజీగానే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అనిపించింది. ఇప్పుడు మేము ఉండేది కాస్బీలోనే. వాండర్లెస్ వుడ్స్ అని ఒక క్యాంపింగ్ సైట్ ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్. అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఎయిర్బిఎన్బిలో లిస్ట్ అయి ఉంటుందన్నమాట ఇది. దేర్ క్యాంపింగ్ సైట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ప్రిమిటివ్ క్యాంపింగ్ బట్ మోర్ లైక్ గ్లాంపింగ్, అంటే గ్లామరస్ క్యాంపింగ్. అండ్ ఇఫ్ యూ సీ ఇట్స్ టూ ఇంటూ ద వుడ్. సో బాగానే రిమోట్గా ఉంటుంది లోపలికి. సో మేము ఒక 2 daysకి ఇది అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో దిస్ ప్లేస్ ఆఫర్స్ లాట్ ఆఫ్ క్యాంపింగ్ వ్యాన్స్ ఇంకా యాజ్ వెల్ యాజ్ డోమ్స్ అనమాట. సో మనకి పార్కింగ్ కూడా రైట్ నెక్స్ట్ టు అవర్ క్యాంపింగ్ స్పాటే చేసుకోవచ్చు. సో ఇట్స్ సేఫ్ యాజ్ వెల్. డోమ్స్లో అయితే ఐ గెస్ లార్జర్ క్రౌడ్కి అకామిడేషన్ ఉంటుంది. అండ్ మా క్యాంపింగ్ వ్యాన్స్లో అయితే మ్యాక్సిమం 2 people ఆర్ మేబీ ఒక చిన్న చైల్డ్ మాత్రం అకామిడేట్ చేసేలా మాత్రమే ఉంది. క్యాంపింగ్ సైట్కి వచ్చి రాగానే ఆబ్వియస్లీ అంత రిమోట్లో ఉంటాం కాబట్టి దెర్ ఇస్ నో కవరేజ్. సో ప్యానిక్ ఏం అవ్వక్కర్లేదు, ఎందుకంటే దే ప్రొవైడ్ ఫ్రీ వైఫై ఫర్ అస్. అండ్ దిస్ ఇస్ ద క్యాంపర్ వ్యాన్ అనమాట. లిటిల్ రస్టిక్ మోడల్, అంటే ఆల్మోస్ట్ 1960s మోడల్ ఇది. ఆల్సో పక్కనే మాకు ఆ వెరీ స్మాల్ క్రీక్ వచ్చింది, అంటే స్ట్రీమ్ లాగా ఉందన్నమాట. అండ్ వీ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. చాలా డ్రీమీగా అనిపించింది. మనకి క్యాంపర్ వ్యాన్ ఎంటర్ అవ్వగానే మనకి క్యాంపర్ సైట్ ఎంటర్ అవ్వగానే మనకి కీస్ కూడా నో కాంటాక్ట్ చెక్ ఇన్ లాగా మనకి లాగిన్ సిస్టంలో పెట్టించారు. సో ఫస్ట్ అయితే మీకోసం మన క్యాంపర్ వ్యాన్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ ఎయిర్ స్ట్రీమ్ని టూర్ ఇచ్చేస్తాను రండి. సో ఈ క్యాంపర్ వ్యాన్ ఇస్ గుడ్ ఎనఫ్ టు అకామిడేట్ 2 people. స్పేషియస్గానే ఉంది. నా రైట్లో ఉన్నది సోఫా కమ్ బెడ్. సో పుల్ అవుట్ చేసి ఇద్దరు పడుకోవచ్చు అనమాట. అండ్ దే గివ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పిల్లోస్ ఇంకా బ్లాంకెట్స్ కూడా.
అండ్ అక్కడే మనకి హీటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎనీవేస్ మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి మాకు హీటర్ పెద్ద యూజ్ అవ్వలేదు. అండ్ మనకి గ్యాస్ రేంజ్ కూడా ఉంది, సో గుడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్ కూడా. కింద మనకి బోల్డ్ అన్ని కట్లరీ ఇచ్చారు, స్పూన్స్, ఫోర్క్స్, కప్స్, ప్లేట్స్ ఎక్సెట్రా. అండ్ వెరీ ఇంపార్టెంట్ అమ్యూనిటీస్లో మనకి గ్యాస్ స్టవ్ కూడా ఇచ్చారు. బయట ప్రోపేన్ గ్యాస్ కనెక్షన్ ఉంది. సో ద వంటలక్క అండ్ మీ గాట్ సో ఎక్సైటెడ్ బికాజ్ నేను గ్యాస్ స్టవ్ చూసి ఆల్మోస్ట్ 2 years అయింది. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను దీంట్లో ఏవో కుక్ చేద్దామని, బట్ వీ డెంట్ యూజ్ ఇట్ మచ్. ప్లస్ కాఫీ మెషిన్ కూడా ప్రొవైడ్ చేశారు, అది కూడా మేము పెద్ద వాడలేదు. దే హ్యావ్ మోర్ దాన్ ఇనఫ్ కట్లరీ అని చెప్పాను కదా. సో క్లీనింగ్ లిక్విడ్ కూడా ఇచ్చారనమాట, ఇన్ కేస్ ఇఫ్ వి కుక్ ఎనీథింగ్ వీ కెన్ హ్యాపీలీ వాష్ ఇట్ ఓవర్. అండ్ దెన్ కమ్స్ ది వెరీ గుడ్ మినీ సైజ్ ఫ్రిడ్జ్. కింద ఫ్రిడ్జ్ కమ్ ఫ్రీజర్ ఉంది. వీ స్టోర్డ్ అవర్ హోమ్ కుక్ ఫుడ్, ఇంట్లో నుంచి కొన్ని కుక్ చేసుకొని తీసుకొచ్చాము. ప్లస్ ఇక్కడ బార్బిక్యూ అలాంటివి చేసుకుందామని తెచ్చుకున్నాం, సో దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ప్లస్ వాటర్ కూడా వీ గాట్ అవర్ ఓన్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్స్, సో అవి కూడా మేము స్టోర్ చేసుకున్నాము. టువర్డ్స్ మై లెఫ్ట్ ఈజ్ అనదర్ బెడ్. ఇక్కడే మనకి టీవీ కూడా ఉంది. సర్ప్రైజింగ్లీ ఇట్ హ్యాడ్ ఆల్ ది సబ్స్క్రిప్షన్స్ టు వాచ్, బట్ ఎనీవేస్ మనం అంతా చూడం కదా, సో పెద్ద వాడలేదు. బట్ ఇట్స్ రియలీ అ గుడ్ డీల్ ఫర్ అస్ కదా, ఇంత ప్రొవైడ్ చేసినప్పుడు వీ రియలీ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్. అండ్ దెన్ కమ్స్ దిస్ వెరీ ఫంక్షనల్ బాత్రూమ్. ఇట్స్ కాంపాక్ట్ కానీ ఎక్స్ట్రీమ్లీ ఫంక్షనల్. ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇచ్చారు, హ్యాండ్ వాష్, టాయిలెటరీస్, ఇంకా టిష్యూస్ ఎక్సెట్రా. అండ్ మనకి అంటే మినిమల్గా వాడుకోవాలి, పెద్ద ఇంట్లో ఉన్నట్టు ఓవర్గా వాడేసుకోకూడదు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అక్కడ పక్కన షవర్ ఉంది కదా, అక్కడైతే మాకు హాట్ వాటర్ వస్తూ ఉండింది షవర్కి. వీ వర్ సో హ్యాపీ. ప్రొపేన్ గ్యాస్ కనెక్షన్ ఉంది కదా బయట, మేబీ అలానే కన్వర్ట్ చేసి వస్తున్నట్టుంది, వీఆర్ నాట్ షూర్. కానీ చాలా మంచి హాట్ వాటర్ వచ్చింది, సో చాలా బాగా అనిపించింది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మైక్రోవేవ్. బెడ్ కింద అయితే మైక్రోవేవ్ ఇచ్చారు, అది మాత్రం నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఆన్ ఏ హోల్ ఇట్స్ అ వెరీ ప్రిటీ డీల్, గ్రేట్ డీల్ ఫర్ అస్ అని చెప్పచ్చు. అసలు దిస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ హియర్ ఎక్సెప్ట్ వాషర్ అండ్ డ్రయర్, విచ్ వీ విల్ నాట్ యూస్ కదా ఇలాంటి టైంలో, సో ఇట్స్ ఓకే. అండ్ హీటర్ చెప్పాను కదా, సో ఏసీ కూడా ఉందన్నమాట. ఏసీ వెంట పైన ఉంటుంది సీలింగ్ మీద. సో ఈ క్యాంపర్ వ్యాన్ ఆల్ 4 సైజ్లో కంప్లీట్లీ వెంటిలేటెడ్. సో హ్యాపీగా కర్టన్స్ ఓపెన్ చేసి మనకి మంచి లైట్ వస్తూ ఉంటుంది లోపలికి. సో ఇట్స్ ప్రిటీ వెంటిలేటెడ్ యాజ్ వెల్. అండ్ హియర్ కమ్స్ ద మాన్యువల్. సో మాన్యువల్లో మనకి గ్లాంపింగ్లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదో ఇచ్చారు. అన్ని నీట్గా చదువుకుంటూ ఉన్నాము. సెకండ్ పేజ్ తిప్పంగానే ఇట్ షోడ్ దట్ దే వర్ లాట్ ఆఫ్ స్నేక్స్ ఇన్ దిస్ క్యాంపింగ్ ఏరియా. సో నాకు అది చూడంగానే మైండ్ ఎగిరిపోయింది. బేర్ ఉండింది కానీ బేర్ కన్నా నేను మోస్ట్లీ స్నేక్స్కే భయపడ్డాను. వెదర్ వీ ఎన్కౌంటర్డ్ ఎ స్నేక్ ఆర్ నాట్ అని చెప్పి నేను ఫ్యూచర్లో చెప్తాను ఈ వీడియోలో, సో అందుకనే లాస్ట్ వరకు చూడండి. అండ్ దెన్ యాక్టివిటీస్, రెస్టారెంట్స్, సీనిక్ స్పాట్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. ఆల్సో రిమోట్ ఏరియా కదా, సో మనకి క్యాంపింగ్ సైట్ ఎలా యాక్సెస్ చేయాలో అండ్ సమ్ హిస్టరీ అబౌట్ క్యాంపింగ్ వ్యాన్ అవి కూడా ఇచ్చారనమాట. దిస్ ఇస్ అ 1963 మోడల్. అండ్ ఫైనల్లీ మన క్యాంపింగ్ సైట్ మొత్తం మ్యాప్ ఉండింది, అంటే మనం ఎక్కడ ఉంటున్నాము, మన క్యాంపింగ్ వ్యాన్ ఏంటి అని. సో అది కూడా చూసేసుకున్నాము. దెన్ మేము కొన్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట, వాట్ టు ఈట్ ఇన్ దిస్ క్యాంపింగ్ సైట్ అని. సో అవన్నీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం మోస్ట్ ఆఫ్ ఇట్. ఎస్పెషల్లీ క్యాంప్ ఫైర్ ఉంది కదా ఇక్కడ, సో అక్కడ కుక్ చేసుకునేలా కొన్ని ఇంట్లోనే ప్రిప్రెప్ చేసుకొని వచ్చాము. పులిహోర అండ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఫుల్లీ ప్రెప్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలా తెచ్చుకున్నాం. ప్లస్ మైక్రోవేవ్ కూడా ఉంది కాబట్టి వీ టుక్ ఎ ఛాన్స్. దెన్ ఓన్లీ క్యాంపింగ్ గేర్ వీ పర్చేస్డ్ వాస్ స్క్యూయర్స్ ఫర్ రోస్టింగ్ కార్న్ అండ్ పనీర్ అండ్ సమ్ క్యాంపింగ్ ఫైర్ ఫ్యూయల్ అంతే. సో అవి ఏవైతే మేము తెచ్చుకున్నామో కార్న్, పన్నీర్ అవన్నీ కూడా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. సో అదంతా అయిపోయాక ఫస్ట్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ కొంచెం చుట్టుపక్కల కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని దిగామన్నమాట. నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆ బుక్లెట్ చూసినప్పటి నుంచి నాకు లైట్గా ప్యానిక్ మొదలైంది, నాట్ టు ఎన్కౌంటర్ ఎనీ స్నేక్. సో నేను కొంచెం ఆచితూచి స్టెప్స్ వేయడం చుట్టుపక్కల చూసుకుంటూనే చేశానన్నమాట. ఇంకా చీకటి అయ్యేలోపు బెటర్ టు గెట్ వుడ్ లాగ్స్ అనిపించింది. మన క్యాంపింగ్ సైట్ వాడే అక్కడ వుడ్ లాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో క్యాంప్ ఫైర్ అవన్నీ వేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 3-4 లాగ్స్ అయినా కావాలనిపించి తెచ్చుకుంటున్నాం అనమాట. మళ్ళీ చీకటి అయితే ఇట్ విల్ బీ లిటిల్ డిఫికల్ట్ టు గెట్ కదా, పైగా వీ హ్యావ్ జస్ట్ సీన్ చీకట్లో ఏమేమి ఉంటాయో ఇక్కడ. సో అందుకే ముందరే తెచ్చి పెట్టుకుంటున్నాము. ఇంకా ఫైనల్లీ అన్నీ చేసుకున్నాక రిలాక్స్ అవుదాము. డ్రైవింగ్ కూడా చేసి వచ్చాం కాబట్టి వీ వాంటెడ్ టు మేక్ చాయ్. అండ్ వెదర్ కూడా చాలా బాగుండింది. సో చాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తెచ్చుకున్నాను నేను. చాయ్ పెట్టుకోవాల్సిన గిన్నెని అండ్ చాయ్ పౌడర్ ప్లస్ ఇలాచి అంతా మిక్స్ చేసి తీసుకొచ్చాం కానీ, బట్ ఐ ఫర్గాట్ ది వెరీ
ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ది చాయ్ ఫిల్టర్, చాయ్ స్ట్రెయినర్. సో అది నేను తేయడం మర్చిపోయాను. సో దానికోసం మా హస్బెండ్ అప్పటికప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించి హీ యూజ్డ్ అ టిష్యూ ఫస్ట్, బట్ టిష్యూ కంటే ఎఫెక్టివ్గా మనకి సిల్వర్ ఫాయిల్ యూజ్ అయ్యింది. సో సిల్వర్ ఫాయిల్కి లైట్గా మేము పిన్తో హోల్స్ పెట్టుకొని దాన్ని రెగ్యులర్ స్ట్రెయినర్ లాగా వాడుకున్నాము. నిజంగా చాలా ఎఫిషియెంట్గా పనిచేసింది మాకైతే ఆ స్ట్రెయినర్. సో ఆ స్ట్రెయినర్ని మేము ప్రతిరోజు వాష్ చేసుకొని వాడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇట్ వాస్ నైస్ జుగాడ్ ఫర్ అస్. అండ్ దెన్ మేము చాయ్ తాగుతుంటే వీ ఎన్కౌంటర్డ్ ఎ వెరీ క్యూట్ యానిమల్, దట్ ఈస్ ది వైట్ టెయిల్ డో. సో అప్పుడే మేము కూర్చొని మంచిగా చాయ్ ఎంజాయ్ చేస్తుంటే వచ్చింది. క్యాంపింగ్ సైట్లో చాలానే చూసాము యాక్చువల్గా మేము 2 డేస్లో, బట్ బాగానే అలవాటు అనుకుంటా వీటికి క్యాంపింగ్ సైట్స్. సో వచ్చి పెద్ద లైట్గా జనాలు ఎవరైనా చూసుకొని ఒకవేళ ఏమైనా కనిపిస్తే కనుక ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అనమాట అది. సో దట్ వాజ్ అ వెరీ క్యూట్ ఎన్కౌంటర్ దట్ వీ హ్యాడ్. తర్వాత వీ ట్రై టు స్టార్ట్ ది ఫైర్. గుడ్ థింగ్ ఈస్ వీ గాట్ ది స్టార్టర్ కిట్, బికాస్ మా నెక్స్ట్ క్యాంపింగ్ సైట్ వాళ్ళు తెచ్చుకోలేదు అండ్ వీ నో హౌ మచ్ దే స్ట్రగుల్. మళ్ళీ మేమే వెళ్ళి వాళ్ళకి కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే we used a little paper కూడా to give the wood some time to burn, but later we realized మంటకి గాలి కావాలని. So we tried using chapati pan to kindle the fire, but it takes lot of efforts. చాలా చేసి అలసిపోయాం మేము. ఇలా కాదు అని చెప్పి మా కార్లో ఉన్న హ్యాండ్ వ్యాక్యూమ్కి నాజిల్ తీసేస్తే దాని వెనక నుంచి వచ్చే గాలి ఉంటుందన్నమాట. సో ఆ గాలితో we started to kindle the fire. It worked like magic. వన్స్ వీ హ్యాడ్ ఇనఫ్ ఫైర్ ఇంకా మేము కుక్ చేయడం కూడా స్టార్ట్ చేసుకున్నాము. అసలు ఆ జుగాడ్ అయితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇట్ సేవ్డ్ అస్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఇంకా ఫస్ట్ అయితే మేము వీ రోస్టెడ్ పనీర్. సో ఇంట్లోనే మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాము. ఆల్సో మేము ఆ స్క్యూయర్స్ తీసుకున్నాము కదా, వాల్మార్ట్లో కొనుక్కున్నాము. అది ఇట్స్ ఎ గుడ్ సైజ్ అండ్ బాగుంది కూడా. చేతులు ఏవి కాలకుండా మంచి లెంత్ వచ్చింది అండ్ మంచిగా హాయిగా రొటేట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకున్నాము. ఇట్ వాస్ టూ సాటిస్ఫైయింగ్ టు వాచ్ ఇట్. మెల్లగా ఆ కార్నర్స్ అన్ని బర్న్ అవుతూ ఉంటే భలే ఉండింది. అక్కడ చుట్టుపక్కల సీనిక్ వ్యూస్ కూడా చాలా అమేజింగ్గా ఉండింది. అసలు was such a wonderful evening that we spent. Then మేము పీటా బ్రెడ్స్ తెచ్చుకున్నాము, అవే కాల్చుకున్నాము. రెగ్యులర్ చపాతీస్ ఎందుకు తెచ్చుకోలేదు అంటే మాకు అనిపించింది ఆ ఫైర్లో ఇట్ వుడెంట్ హ్యావ్ సర్వైవ్డ్, అంత పల్చగా ఉంటే ఈజీగా కాలిపోతాయి అనిపించింది. సో అందుకే కొంచెం బుర్ర పెట్టి వీ స్టార్టెడ్ యూజింగ్ పీటా బ్రెడ్. అండ్ సిన్స్ ఇట్ వాజ్ హాట్ అండ్ స్మోకీ, సో అన్ని డిషెస్లో ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే భలేగా వచ్చింది. అండ్ ఫైనల్గా హౌ కెన్ వి ఫర్గెట్ అవర్ కార్న్ కదా, అదే మెయిన్ థింగ్ మనకి. ఆ మొక్క పొట్టని మనము నిప్పులో కాలుస్తుంది దానికి అసలైన టేస్ట్ కాబట్టి, సో అది కూడా తెచ్చుకొని మేము కాల్చుకున్నాం అనమాట. మరి క్యాంపింగ్ అంటే ఈ మాత్రం క్యాంపింగ్ ఫైర్ వేసుకొని వండుకుంటే కానీ అసలైన మజా రాదు కదా. సో ఆఫ్టర్ ఆల్ దిస్ వాజ్ డన్ వీ ఎంజాయ్డ్ అవర్ క్యాంప్ ఫైర్ లిటిల్ వైల్. బట్ నాకు అప్పుడే కొంచెం భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆ స్మెల్కి ఎక్కడ నుంచి ఏ బేర్ వస్తుందో అని కొంచెం టెన్షన్గానే ఉండింది. బట్ అలా ఏం అవ్వలేదులే, బికాస్ బేర్స్ ఆర్ యాజ్ ఫియర్ఫుల్ యాజ్ వీఆర్ పాపం, అండ్ ఆల్సో దే ఆర్ వెరీ షై అని అంటారు. బట్ అయినా కూడా కొంచెం మన జాగ్రత్తలో ఉండాలి కాబట్టి వీ జస్ట్ ఎంజాయ్డ్ ఫర్ అ లిటిల్ వైల్ అండ్ లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం అడ్వెంచరస్గా అనిపించింది మన యాక్షన్స్, కానీ కొంచెం ధైర్యం కూడా ఉండింది మా హార్ట్స్లో. సో అలా మేము మా క్యాంపింగ్ వ్యాన్ నుంచి పెద్ద దూరంగా ఏం లేకపోయినా అక్కడే కూర్చొని నైస్గా మేము మా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాము. సో చేసుకున్న పన్నీర్ ఇంకా పీటా బ్రెడ్, ఆల్రెడీ నేను ఇంట్లో కొంచెం పాలక్ పన్నీర్ కూడా చేశాను, ప్లస్ మనం ఇందాకే చేసుకున్న కార్న్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫైనల్లీ అయిపోయాక కొంచెం చీకటి అయ్యాక ఇంకా వీ థాట్ ఇట్స్ బెటర్ టు స్టెప్ ఇన్. ఇంకా మేము వ్యాన్లోకి వెళ్ళిపోయి సో వీ వర్ ఎంజాయింగ్ ఆర్ ఫుల్ మూన్ డే. ఆ రోజు ఫుల్ మూన్ డే కాదు కానీ ఒక 2 డేస్లో వస్తుంది. సో అప్పటికే ఆల్మోస్ట్ మూన్ అంతా బ్రైట్గా కనిపిస్తూ అండ్ మధ్యలో ట్రీస్ కూడా కనిపిస్తూ చాలా బాగుంటుంది అసలు ఆ సీనిక్ బ్యూటీ. అలా చందమామని చూస్తూ ఇంకా బేర్స్ ఏమైనా వస్తాయేమో అని క్యాంపింగ్ సైట్లోకి ఎక్సైట్మెంట్తో ప్లస్ భయంతో ఉంటూ అలానే చూస్తూ అలా మెల్లగా నిద్రలో జారుకున్నాము. నెక్స్ట్ డే ఏం చేసాము, ఎలాంటి అడ్వెంచర్స్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఇంతకీ పామైనా బేరైనా చూసామా లేదా మా క్యాంపింగ్ సైట్లో, ప్లస్ మేము ఎంత స్పెండ్ చేసాము అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. వెయిట్ ఫర్ వ్లాగ్ 2 వేర్ అండ్ ఆల్ వీ వెంట్, అవన్నీ కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. హోప్ యూ లైక్ ద వీడియో.